44 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నో సంక్షోభాలు, ఎన్నో పోరాటాలు. పార్టీలోని పోరాట శక్తిని మొదటగా నిరూపించింది 1984లో జరిగిన ఎన్టీఆర్ బర్తరఫ్. దాన్ని తమ ఆత్మగౌరవంపై మరోమారు జరిగిన దాడిగా భావించారు తెలుగు ప్రజలు. అంతే, ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. చిన్న పెద్ద తారతమ్యం లేదు, పురుషులు మహిళలన్న తేడా లేదు. ప్రజా చైతన్యం ఉప్పెనలా ఎగిసింది. జనజీవనం స్తంభించింది. దెబ్బకు కుట్రదారులు తోకముడిచారు. ప్రజాస్వామ్యం గెలిచింది. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై ఉక్కుపాదం మోపినందుకు కక్షగట్టి తెలుగుదేశం అధినేత, నాటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారిపై అలిపిరిలో హత్యాయత్నం చేశారు. తిరుమల వెంకన్న దయ వల్ల నాటి బాంబుల దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు చంద్రబాబు గారు. బాబ్లీ ప్రాజెక్టు రూపంలో తెలుగు రైతుకు అన్యాయం జరుగుతుంటే ఒంటరిగా సరిహద్దులు దాటి మరీ పోరాడింది తెలుగుదేశం. తెలుగు ప్రజల కోసం తన జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లారు చంద్రబాబు గారు. ఆ తర్వాత రైతు గిట్టుబాటు ధర కోసం 2010 డిసెంబర్లో 8 రోజులు నిరాహార దీక్ష చేశారు చంద్రబాబు గారు. అలాగే అన్నదాతకు అండగా నిలిచి 2011 డిసెంబర్లో 17 జిల్లాల్లో రైతు పోరుబాట యాత్ర చేశారు. 2012లో నాటి రాష్ట్ర ప్రభుత్వం అస్థిరమై ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వదిలేస్తే వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేపట్టి అక్టోబర్ 2, 2012 నుండి ఏప్రిల్ 27, 2013 వరకు 63 సంవత్సరాల వయసులో 208 రోజుల పాటు 2817 కిలోమీటర్ల దూరం నడిచారు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో 4 దశాబ్దాల పార్టీ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో పార్టీ శ్రేణులు ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పోరాడాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో సైతం ప్రాణాలకు లెక్క చేయకుండా యువగళం పాదయాత్రను చేశారు లోకేష్ గారు. అడుగడుగునా వైసీపీ రౌడీల దాడులు, పోలీసు కేసులు ఎదుర్కొంటూ ప్రభుత్వ టెర్రరిజానికి బలైన సామాన్యులను కలిసి నేనున్నాను అనే భరోసా ఇచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి విశాఖ వరకు 226 రోజుల పాటు 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2300 గ్రామాల మీదుగా 3132 కిలోమీటర్ల మేర సాగింది యువగళం. ఈ మధ్యలోనే మరో సంక్షోభమేమిటంటే చంద్రబాబు గారి మీద అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టించాడు జగన్ రెడ్డి. ఇది తెలిసి 70 దేశాలలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసించారు. తెలుగుదేశం పార్టీకి అది అత్యంత కష్టకాలం. అయినప్పటికీ అత్యంత సాహసంతో పోరాడారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. చివరికి 2024లో జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సొంతం చేసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ప్రజల పక్షమైన తెలుగుదేశం పార్టీకి విశ్రాంతి అనేది లేదు. పసుపు అంటే ప్రజలకు శుభాన్ని ఇచ్చేది, పసుపు దళం అంటే ప్రజలకు భరోసా ఇచ్చేది.